తండ్రి మాట నిలబెట్టడం కోసమని రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి వెడితే రామచంద్రమూర్తి యొక్క పత్ని అయిన సీతమ్మని రావణాసురుడన్న రాక్షసుడు అపహరించాడు అంది. అలా అనగానే ఒక్కసారి నిద్దర్లోంచి గబుక్కున లేచి ఉలిక్కిపడి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పం తునః, లక్ష్మణ ఏది నా విల్లు, ఏది నా విల్లు, ఏది నా విల్లు అంటూ లేచి కూర్చున్నటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము కాపాడుగాక అంటే ఆయన చిన్ని కృష్ణుడే, కానీ ఆయన అవతారమే కదా రామావతారం. అందుకని రామకథ చెప్తుంటేట అక్కడ వరకు అంటూ విన్నాడు. ఎప్పుడైతే సీతమ్మని రావణుడు అపహరించాడన్న మాట విన్నాడో వెంటనే సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి, లక్ష్మణ ఏది ధనస్సు, ఏది ధనస్సు, ఏది ధనస్సు అంటూ వ్యగ్రాగిర గట్టిగా మాట్లాడుతూ లేచి కూర్చున్నటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని చూసి యశోద తెల్లబోయి ఇదేమిటి లక్ష్మణ ధనస్సు ఏదంటాడేమిటి, కథ నిద్ర కోసం చెప్తే నేను రాముడు కాదుగా అనుకుంది. అలా ఆపుకోలేక రామతత్వాన్ని కృష్ణావతారంలో బయటపెట్టినటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఎవరు లేచి కూర్చుని మాట్లాడాడో ఆయన మమ్ము రక్షించుగాక.